ఆగస్టు 15 సందర్భంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మన రియల్ హీరోలు ప్రకృతిలో సహజంగా లభించినటువంటి ఆహారాన్ని, తక్కువ ప్రాసెసింగ్ చేయబడినటువంటి ఆహారాన్ని మాత్రమే వారు ఆహారంగా భుజించేవారు. మొదటిగా మహాత్మా గాంధీ గారు పచ్చి వేరుశనగను మాత్రమే రోజువారీ ఆహారంలో తీసుకోవటం అలవాటుగా ఉండేది. అంటే ఇక్కడ మేకపాలను కూడా వీరు రోజువారీగా తీసుకునేవారు. మేకపాలు వీరి యొక్క ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆరోగ్య ఔషధంగా వారి యొక్క ఆరోగ్యానికి మేకపాలు అనేది ఉపయోగపడేదంట. అందువలన వీరు మేకపాలు తప్ప ఏ ఇతర పాలను కూడా వీరు తీసుకునేవారు కాదు. అంటే ఇక్కడ మేకపాలు ఎంతో శ్రేష్టమైనది, ఎంతో అమూల్యమైనది. కాబట్టి ఇక్కడ నుంచి మనం కూడా మేకపాలు వాడదాం. సుభాష్ చంద్రబోస్ గారు రోజువారీ ఉదయాన్నే 2 గుడ్లను తీసుకునేవారు. అలాగే బెంగాలీ ఆహారం అంటే కిచిడి వీరికి చాలా ఇష్టం. అదేవిధంగా రోజువారీ టీ కూడా తీసుకునేవారు, ఔషధాలతో కలిసిన టీని. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు వీరు తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు, అదేవిధంగా మిల్లెట్స్తో కూడిన ఆహారం వీరు రోజువారీగా అలవాటుగా ఉండేది. భగత్ సింగ్ గారు వారికి పాలంటే చాలా ఇష్టం. వారు 1929లో జైల్లో ఉన్నప్పుడు జైలర్కి లేఖలో పాలు, నెయ్యి, పెరుగు అన్నంగా నాతో పాటు ఖైదీలకు కూడా అందించాలి అని భగత్ సింగ్ గారు లేఖ రాయడం జరిగింది. మంచి ఆహార నియమాలతో దేశాన్ని సాధించారు.